ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము. అంగపాదములు మరచి నీతో నడుపున పరలోకాలు మౌనమే. అంగపాదములు మరచి నీతో నడుపున పరలోకాలు మౌనమే. దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణతను మహిమల చేరుకునే పరిశుద్ధపరచబడి పరిపూర్ణతను మహిమల చేరుకునే దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. కోటి దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదము ప్రభువా, నిత్యము కోటి దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదము
దర్శనము చాలయ్యా దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ఈ పరిశుద్ధ ఆలయంలో మీ విధంగా కూడుకొని నిన్ను ఆరాధించుతూ దేవా ఈ సమయంలో దైవ వర్తమానాన్ని వినడానికి ఈ దైవజనులు పడబోతుంటే వారిని మరుగుపరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడారు. ఈ ప్రదేశంలో ప్రభా ఆయన ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడడం ద్వారా మేము ఇంకా తండ్రి బలపడడానికి ఉజ్జీవింపబడడానికి నీకు మహిమకరంగా సేవ చేయడానికి సహాయించి మమ్మల్ని అందరినీ నీ బలమైన చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఆరాధనలకు దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సమయం అవుతుంది కనుక మనం కార్యక్రమం ముందుకు సాగిపోదాం. సభ్యులు మన మధ్యలో దైవ సందేశాన్ని అందించడానికి దైవజనులు గాంధీశ్వరంగా ఉన్నారు. వారు మనకి సమయంలో దేవతను మనం అందిస్తారు. అందరూ కూడా ఆసక్తిగా ఆశీర్వాదాలు పొందుతాం. మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహాముకు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికముగా అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల గొప్ప దేవా, ఈ ప్రేమను బట్టి వందనాలు. ఈ రీతిగా రాజవంగి మండలంలో ఉన్నటువంటి ఐక్య క్రైస్తవ సంఘ కాపురుల సమైక్యలో ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభాతాన్ని గురివచ్చిన మాతో మీరు ఉన్నదకే వందనాలు సూచించుకుంటా ఉన్నాం. ఆయన హైదరాబాద్ స్థలానికి తీసుకుని వచ్చారు. నాయన దాసుడు ప్రభాతాన్ని జోసెఫ్ అనే స్థలంలో మీరు బలపరిచి నీ పని కొరకై వాడుపట్టినందుకే, కొడపల్లి గ్రామంలో వాడుపట్టినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా దగ్గర ఈ స్థలం ద్వారా నీ పరిచయం విస్తరింప చేయడానికి ఆ రీతిగా ప్రభాతాన్ని ఆయా స్థలాల్లో పనిచేస్తున్న మేమందరం కూడా ఈ స్థలంలో చేరి వచ్చి నీ సన్నిధిలో ప్రభావం యొక్క వాక్యం చేత ప్రేరేపించబడి ఐక్యత కలిగి ప్రభాతం ప్రభా మాలో అన్వయించుకోవడానికి మాకు అనిపించిన ఈ ధనికర సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయంలో నీ దాసులను సంపూర్ణంగా నీ సిరుచాటు మరుగుపరచండి, పని కొరకే వాడుకోమని నీ కృపను విస్తరింపజేసి మీరు సంఘటన ఆగ్రత ప్రభావం పొందమని తోడని కృప చేయించమని యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాను. ఇవి జరిగిన తరువాత కొన్ని సందర్భాలు 24వ అధ్యాయంలో కొన్ని జరిగిన ఆ యొక్క సందర్భాలను బట్టి దేవుడు అబ్రాహాముతో మాట్లాడడానికి ఆకలిపోతూ ఉన్నాడు. ఇవి జరిగిన వెంటనే దేవుడు తను దర్శించడానికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాడు. అంటూ ఉన్నాడు, అబ్రాహాము భయపడకుము,
అబ్రాహాము భయపడకము. ఈ దినాల్లో మన యొక్క సేవా జీవితంలో అనేక సార్లు మనం అనేకమైన విషయాల్లో భయపడే వారిగా ఉంటూ ఉన్నాం. అది ఒకవేళ అనారోగ్య సమస్యలే కావచ్చు, సంఘంలో ఉండే సమస్యలే కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలే కావచ్చు, లేకపోతే ఆ యొక్క సంఘం బయట సంఘం వెలుపల ఉన్న యొక్క సమస్యలే కావచ్చు, ఏదైనప్పుడు కూడా కుటుంబ సమస్యలే కావచ్చు, ఏదైనప్పుడు కూడా మనం భయపడే వారిగా ఉంటూ ఉన్నాం. ఇక భయాన్ని తీసివేయడానికి, అబ్రాహాములో ఉన్న భయాన్ని తీసివేయడానికి దేవుడు తనను వెంటనే దర్శించడానికి ఏదో మాటలు 24వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే మనకి జీవితంలో మన యొక్క సేవా జీవితంలో దేవుడు మనకి అప్పగించిన బాధ్యత విషయంలో ఆ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోతా ఉన్నామేమో అని అభయం కూడా ఉంటుంది. అప్పగించిన ఆ యొక్క బాధ్యత ఎంతవరకు దేవుడు మనకి తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు అంతటి ప్రకారం మనం ఒకవేళ చేయలేకపోతా ఉన్నామేమో ఆ భయం కూడా ఉంటుంది. అంటే దేవుడిని సంతోషపెట్టడానికి పూర్తి స్థాయిలో దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతా ఉన్నామేమో అని ఆ భయం ఉంటుంది. ఇది ఆత్మీయమైన భయము. ఇలా ఎటువంటి ఆ యొక్క శారీరకమైన భయాలు కూడా అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సంఘంలో సమస్య, ఇవి కొంత ఇవి బాహ్య సంబంధమైనవి. అయితే ఇది ఆత్మ సంబంధ భయం కూడా ఉంటుంది. అయితే దేవుడు నిన్ను కూడా ఈ మధ్యాహ్న సమయంలో దర్శించాలని ఆలోచనలు వాడిగా ఉంటున్నాడు. అయితే మన జీవితంలో దేవుడు అబ్రాహామును ఎంత త్వరగా దర్శించడానికి ఇష్టపడతా వస్తుంటాడే. ఇవి జరిగిన వెంటనే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వాస్థ్యంగా ఉంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుడు తనని హెచ్చించాలని, దేవుడు తనని దీవించాలని, దేవుడు తనని ఆశీర్వదించాలని కోరుకున్న వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏంటి ఇవి అనేది ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయము 11వ వచనం 14 చదవండి. 14 20 క్షమించండి, సారీ 14 అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 ఆ 12 మండుగురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తెలివెను. ఇది మొట్టమొదటి కార్యక్రమం. అబ్రాహాము తన తమ్ముడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉండుటగా సొదొమ గొమొర్రా ప్రజలను ఆ యొక్క ప్రదేశంలో ప్రజలందరినీ కూడా వేరే రాజులు ఆ యొక్క చెరకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంటే ఈ విషయము లోతు దగ్గర పనిచేసే వాళ్ళు ఒకడు తప్పించుకొని వచ్చి అబ్రాహాంకి ఈ విషయం తెలియపరుస్తూ వచ్చాడు. అబ్రాహాంకి ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడో అబ్రాహాము తన యొక్క శరీరం మీద ఆధారపడలా, తన యొక్క వయసు మీద ఆధారపడలా, తన యొక్క బలం మీద ఆధారపడలా. కానీ దేవుడు తన కలిగి తనకిచ్చినటువంటి వారిలో తన ఇంట పుట్టి అలవరచబడి 318 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఇతను తనకి శరీరం మీద ఆధారపడ, ఇతను ముసలాడ సమయానికి ఇతను ముసలివాడు. అతనికి శరీరము అది ఆ ప్రయాణ యోగ్యమైనది కాదు, ఆ శరీరము యుద్ధానికి యోగ్యమైనది కాదు. కానీ తనలో ఉండే ఆత్మీయ దేవత నశించిపోయేటువంటి వారిని తిరిగి సమకూర్చేదాని కొరకై దేవుడి మీద ఆధారపడి తన ఇంట పుట్టి అలవరచబడి వారు 318 మంది ఉంటా ఉన్నారట. ఇతరాలు మన యొక్క సేవా జీవితంలో మన సంఘాల్లో కూడా ఎట్టబుట్టి అలవర్చబడినటువంటి వారి వలె మన సంఘాల్లో మన వాక్యము కొరకు సిద్ధపరిచేటువంటి వారు ఉండాలా, మన సువార్త కొరకు సిద్ధపరిచేటువంటి వారు ఉండాలా, వాయిద్యాల కొరకు సిద్ధపరిచేటువంటి వారు ఉండాలా. మనం అందుకు నియమించబడుతూ వస్తూ వచ్చాం. నాయకులుగా మనమే, ఎల్లకాలం మనమే, ఎప్పుడు చూసినా మనమే, పాట పాడేది మనమే, వాక్యం చెప్పేది మనమే ఈ మందిరంలో మనం సచ్చిపోయిన తర్వాత మన పిల్లలు కాదు ఇంట పుట్టి అలవర్చబడిన వాడికి కావాలా? వాడికి కావాలా? దేవుడు ఎన్నుకున్న వాడికి కావాలా? జీవితంలో అన్నాన్ని చూస్తూ వస్తే ఆ కాలంలో ఏలి యొక్క
కుమారుడు దేవుడికి విరోధంగా పాపం చేస్తూ ఉంటే, అన్న నాకేదైనా ఇస్తే కనుక నేను నీ సేవకులకు ఇస్తా అని పంపించిన తర్వాత దేవుడు ఎప్పుడు వాడుకున్నాడు తెలుసా? దేవుడు తను పిలుస్తూ వచ్చాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తూ వచ్చారు. ఈ స్వరము ఏలి వెళ్ళకపోయాడు, ఏలి కుమారుడు వెళ్ళకపోతే వస్తూ వచ్చారు. అప్పుడు మొదలవుతా వస్తూ వచ్చింది. దాని నుంచి బెర్షెబా వరకు దేవుడి యొక్క స్వరం మళ్ళీ షీలోహులో వినబడుతూ ఉంది. నిజమేనేమో, మన పిల్లలు మనం దేవుని యొక్క పని కొరకే ఇవ్వడానికి ఇష్టపడొచ్చాము, కానీ పిలుపు ప్రాముఖ్యం, దేవుడు పిల్లలు ప్రాముఖ్యం. వాడబడ్డానికి, దేవుని చేత వాడబడ్డానికి కేవలము మన సమర్పణ మాత్రమే సరిపోదు. సమర్పణ ఉంటే మంచిదే, కానీ స్వీకరించేటువంటి ఆయన స్వీకరించుకోకుండా మనం చేయగలిగింది ఏం లేదు. చాలా సంఘాలు మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాను. దయచేసి ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మనం ఉన్నాం, మన తర్వాత ఎవరు మన యొక్క మందిరంలో ఉండి పరిచర్య చేస్తారు అనేది అది ఎవరు డిసైడ్ చేయాలా? దేవుడు డిసైడ్ చేయాలి, దేవుడు పెంచుకోవాలా. ఇది ఎంత ప్రయాసపడ్డావు, రైట్, నీ బహుమానం నీకు ఉంటుంది. తర్వాత నీ కుమారుని ఆ స్థలంలో వాడుకోవాలా, వేరే స్థలంలో వాడుకోవాలా, అసలు వాడుకోకూడదా లేదా, అది డిసైడ్ చేయాల్సింది దేవుడు. కానీ మనం ఏం చేయాలంటే ఎంట పుట్టి అలవరచబడినట్టు వారి ఉంచుకోవాలి మందిరంలో. మనం సత్యం మన తర్వాత పరిచయం ఆగిపోకూడదు. నేను చాలా సంతోషపడతాను పెద్దరూపేరు గారి గురించి. ఆయన లేడైనా కానీ ఆయన యొక్క సంతానము శాఖోపశాఖలుగా ఈ రాజవల్లి గ్రామంలో, ఈ రాజవల్లి మండలంలో అనేకమైనటువంటి చోట్ల దేవుని యొక్క పరిచయం ఉపయోగపడుతూ ఉన్నారు. ఆయన ఉద్దేశం మనకు తెలియదు, పెద్ద ఆయన ఉద్దేశం తెలియదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటయ్యా ఉందంటే ఆయన ఒంటరిగా వచ్చాడు. అనేకమైనటువంటి వారిని నేను ఎవరు హెచ్చరిస్తున్నా, నాకు తెలిసిన వాస్తవం చెప్పాను. నేను చూడలేదండి, పెద్ద ఆయన నేను చూడాల. నాకు ఏం తెలుసు, సామరాజు తెలుసు, లేదా అన్నాడు ఎవరని తెలుసు, అదే తప్పించి నాకు ఎవరు నేను ఆయన చూడలేదు. కానీ నేను ఎన్నో సందర్భాలు వస్తా ఉన్నాను. ఎక్కడో ఒక చోట ఒక మారుమూల ప్రాంతాల్లో ఒకసారి మేకను కొనడానికి వెళ్తే ఆ మేము వెళ్ళడానికి వెళ్తేనే బండి వెళ్ళేటువంటి రూట్ చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి మీరు ఎవరంటే నేను పాస్టర్ గారు అండి, ఒక ఆయన ఉండేవారు అండి, లావుగా ఎత్తుగా ఉండేవారు, సైకిల్ మీద వచ్చేవారు. ఆయన మా దగ్గరికి వచ్చి వాకింగ్ చెప్పేవాడు అండి. ఆయన ఎప్పుడు అంటే చాలా కాలం అయిపోతుందండి ఇది నేను చెప్పి, ఇది నాకు జరిగి 10 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నప్పుడు అది ఎక్కడికో లోపలికి ఉంది ఊరు, అక్కడికి వెళ్తే ఆ మాట చెప్తూ ఉన్నారు. ఆయన సైకిల్ అసలు ఈ సమయంలో కూడా బండి వాడడానికి ఎంత కష్టంగా ఉంది. ఆయన ఎడగలుగుతూ వస్తూ వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది అలా మనం సుఖానికి అలబడిపోతూ వస్తూ వచ్చాం. అలా మనకున్నట్టు ఆయన టెక్నాలజీ దేవుడిగా దేని కొరకు ఉపయోగిస్తూ ఉంటే మన సుఖానికి ఉపయోగిస్తాం. ఆ జనాల్లో అలా లేరు కాబట్టి, ఎంతమంది అలవర్చబడినట్టు వారు ఉన్నారు కాబట్టి పరిచర్య విస్తరించబడుతూ వస్తూ వచ్చింది. పరిచర్య విస్తరించాలి, మనతో ఆగిపోకూడదు. ఎదురు పెరిగారు లేదు, పరిచయం ఆగిపోయిందా? లేదు లేదు లేదు, ఆగిపోలేదు. ఆయన చేసిన పరిచయం కంటే విస్తారమైన పరిచయం జరుగుతూ ఉంది. ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఆయన సంఘంలో లక్ష్యపడిన వారి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా సరే దేవుడి యొక్క పరిచయం కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే మనకి జీవితంలో ఎంతో పుట్టి అలవర్చబడినటువంటి వారు మనం ఏర్పాటు చేసుకొని నశించిపోయినటువంటి ఆత్మల కొరకు వారికి ఆ భారం ఉండాలా, మనకి ఆ భారం ఉండాలా. 20 గ్రంథం చెప్తా ఉన్నాడు. చదువు 20 గ్రంథం 9వ అధ్యాయం మొదలు వచ్చాం. 20 గ్రంథము 9వ అధ్యాయము మొదలు వచ్చినాం. నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉంటేగాక. ఎవరి గురించి ఏడుస్తున్నాడు? తన కుటుంబం గురించి కాదు, తన గురించి కాదు. ఎవరి గురించి ఏడుస్తాడంటే ఆ నశించబడి ఇజ్రాయెల్ ప్రజల గురించి, పాపంలో పురిపడి ఇజ్రాయెల్ ప్రజల గురించి, వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలై అనేకమైనటువంటి వారి చేత, అటు అశూరుల చేత, అటు అనేకమైనటువంటి శత్రు సైన్య బబులోను వారి చేత కొనుకోబడినటువంటి ఆ యొక్క సందర్భంలో అతడు ఏడుస్తూ ఉన్నాడు. తన యొక్క కోరికట నా జనులలో భక్తులైనటువంటి వారి గురించి నేను దివారాత్రము ఆ కన్నీరు విడిచినట్లు నా తల ఏమైపోవాలా? నా తల
ఒత్తిగా ఉండాలా, నా తల నల్లగా ఉండాలా, నా తల అందంగా ఉండాలా, నా తల జలమయముగా ఉండాలా అంటే నా కన్నీటి మూటగా ఉండాలా. ఆ కళ్ళల్లోంచి వచ్చినట్టు ఆ యొక్క కన్నీరు నేను పడుకున్నప్పుడు కూడా నా తల తడిపేస్తున్నా అటువంటి దేవత నాలో ఉండాలా. నేను వాళ్ళ గురించి ఏడుస్తున్నా, నేను అలా ఉండాలా. నేను నశించిపోయినటువంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్న వాడిగా ఉండాలా. ఒక సేవకుడిగా నీ నా జీవితంలో కేవలం మన సంఘం కొరకే మాత్రమే కాదు, అనేకమైనటువంటి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వారి గురించి వారిగా ఆయన అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించేటువంటి ఆ యొక్క ఆలోచన వారిగా వారి కొరకు గెలిపించేటువంటి వారిగా నువ్వు నేను కూడా అటువంటి ఇరిమియావలే, ఆ గులాబ వాక్యాలు రాసుడి ఆ యొక్క ఇరిమియావలే నీ నా జీవితం ఉండి తీరాలా. నేను జీవితం ఉండి తీరాలా. మనకు భారం ఉండాలా. రైట్, దేవుడు వచ్చింది అనుభవించద్దని కాదు, దేవుడు వచ్చినటువంటి ఆ యొక్క క్షేమకరమైన పరిస్థితులు అనుభవించదు కాదు, రైట్. కానీ ఆత్మలో అటువంటి తీవ్రత కలిగిన వారిగా అబ్రాహాముకి ఏం కదువా? అబ్రాహాము లోతు కలిసి నివాసం చేయడానికి ఈ భూమి భరించలేనంత విస్తారంగా దేవుడు తను దీవించాడే. దాంతో సంతోషం అట్లా నశించిపోతా ఉన్నారు. తర్వాత అధ్యాయంలో కూడా శుద్ధమగవారు దేవుడు తగలబెట్టడానికి వచ్చినప్పుడు కూడా అతని యొక్క ఆలోచన కూడా అలాగే ఉంటా ఉంది. కాబట్టి నేను జీవితంలో అక్కడ నశించిపోయేటువంటి వారి కొరకు మనం ఒక ఇర్మియావలే, మన యొక్క అబ్రాహాములే మన శక్తి మీద మనం ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడి దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని శక్తిని ఆశ్రయించడం ద్వారా మన ఇంటి అలవరచబడినటువంటి వారి వల్ల నశించిపోయిన ఆత్మను సమకూర్చుండే ఆ యొక్క అనుభవం అటువంటి సేవకులుగా, అటువంటి దైవ సేవకులుగా, అటువంటి దైవావేశముగా సేవకులుగా నువ్వు నేను ఉండి తీరాలా. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటా ఉంది. ఇది దేవుడు మనల్ని మొదలుగా శబాష్ అని ఒక జనాల దేవుడు మనల్ని అని మెచ్చుకునేటువంటి ఆ యొక్క సందర్భం. బడా నమ్మకమైన మంచి దాసుడా ఎప్పుడు అంటే పెద్ద మందికి కాదు 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 పెద్ద మందికి కాదు, అంచుస్తుడు కాదు 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 నువ్వేమన్నా, నువ్వు ఎలాగో నువ్వు ఏం కట్టుకున్నావు అది కాదు, నువ్వు ఎలా బతుకావు, నువ్వు నా కోసం నువ్వేం చేసావు, నువ్వేం చేసావు దేవుడు అడిగేది అదే. నువ్వు నా కొరకు ఏం చేసావు అది దేవుడు ఒక కారణంగా దేవుడు నీకు నాకు ఆ బహుమానం ఇచ్చేటప్పుడు అడిగేటువంటి ఆ ప్రశ్న అదే. నేను ఇవన్నీ ఇచ్చా, నువ్వేం చేస్తావు నా కొరకు? అబ్రాహాము చెప్పగాడు, అయ్యా నేను ఒంటరిగా వచ్చా, నాతో పాటు వచ్చిన రోజు కూడా వెళ్ళిపోయాడు, కానీ నా ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మంది ఉన్నారు. నేను వారిని తీసుకెళ్ళిపోయా. అక్కడ నా సంఖ్యలు లెక్కేలా, వాళ్ళు రాజులను ఎదిరించడానికి సంఖ్యలు లెక్కేలా, రాజులను ఎదిరించడానికి నా శక్తిని లెక్కేలా, నాకు కలిగినటువంటి వారితో ఆ 11 రాజులను జయించి సామర్థ్యమైన రాజాదులు నీ మీద నేను ఆధారపడి యుద్ధానికి పోయా, నేను జయించా. నశించిపోతున్న పట్టబడినటువంటి ఆ యొక్క సమూహాన్ని తీసుకెళ్ళి వచ్చా. అబ్రాహాము చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడి కారణమని ఇవి జరిగిన తర్వాత అబ్రాహాముకు దేవుడు దర్శనం ముందు వచ్చి అని అంటున్నాడు. ఆగలేకపోయాడు. తెల్లవారు ఎప్పుడు ఇంటికి వస్తాడు అబ్రాహాము, ఎప్పుడు వస్తాడు అబ్రాహాము, ఎప్పుడు దర్శించాలా అబ్రాహాము దగ్గరికి ఎప్పుడు పోదామా? దేవుడత మనలో కాదు వచ్చింది, అబ్రాహాములో కాదు వచ్చింది, దేవుళ్ళో వస్తా వచ్చింది. దేవుడు మనల్ని దర్శించడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన వేగిరి పడేటువంటి కార్యాలు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మొత్తం చెప్పడానికి సమయం లేదు, 4 సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ సమయం ఎక్కడితో ముగిస్తూ ఉన్నా. దయచేసి అన్నా నుంచి రేపు అన్నా అన్నా చాలా సరే మనం ఇక్కడ దేవత కలిగిన వారిగా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. 4 సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటి సందర్భాలు మీకు అన్నీ తెలిసిన విషయాలే, నేను కొత్తగా చెప్పేది లేదు. మీరే సేవకులు, మీరు బోధించేటువంటి వారు. తర్వాత ఆయన బద్దెసభాగ నుంచి గురించి కానీ మెల్కీసెదెకు వచ్చి ఆయన దర్శించేది కానీ, తర్వాత సుతబారాజు వచ్చి అతనికి ఏదైనా ఇస్తానంటే వద్దే చెప్పేసి అనేది కానీ, 4 రకాల సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భాలని ధ్యానం చేసుకోవడానికి సమయం లేదు. కాబట్టి మనం అటువంటి తీవ్రత కలిగిన వారిగా సంఘంలో కూడా నశించిపోయేవాళ్ళు ఉంటారు. బయట వాళ్ళ గురించి కాదు. ఫస్ట్ మనం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే
బయట గురించి ఆలోచన చేయకూడదు. ఈ దినాల్లో మనకు ఆ పరిస్థితి లేదు. బయట గురించి ఆలోచించే పరిస్థితి సంఘం తీసుకురాట్లా. మనం ఆగిపోతున్నాం, మన పరిచర్య ఆగిపోతుంది. ఎప్పుడు ఈడినైపోయినవే సరిపోతుంది. వీడికి ఆయుధ రైల్వే సరిపోతుంది, మనకి వీడికి మద్రాసు రైల్వే సరిపోతుంది. జీవిత కాలం అంతా కూడా 14 సంవత్సరాల నుంచి మాగా ఈ సేవా జీవితంలో ఉన్నా. వచ్చిన దగ్గర నుంచి నేను కర్మేరులో ఉన్నా, ఎక్కడే ఉన్నాను. ఆ 14 సంవత్సరాల నుంచి వచ్చినోడికి ఎప్పుడు రాకపోతే అంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సువార్త చేయడానికి లేదా మామూలుగా వీడిగా ముందు మందిలో ఉన్న వాళ్ళు పట్టించుకోవాలి కదా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ మందిరాల్లోనే ముందు సంఘంలో ఉన్న వాళ్ళు గురించి పట్టించుకోవాలి కదా. బయటికి వెళ్ళి వాక్యం సంఘం తర్వాత అన్నవాళ్ళు ఉండరు. నేనన్నా ఎప్పుడు నీ గురించి తిరిగితే బయట గురించి ఆవిడ తిరుగుతాడు. నాకంటే ఎప్పుడో భూమి పట్ట ముందు రక్షపడ్డావు. అప్పుడు రక్షపడి ఏం ఉపయోగం? నువ్వు నాకు నేర్పాలి. ఆ వయసు ఉంది నీకు, మాకు వచ్చిన ఏళ్ళు ఉన్నాయి నీకు. రన్నింగ్ మాకు నిన్నింకా సౌదీయాలని చెప్పి చూస్తామంటే అడిగాను నేను. ఆయన మగవాళ్ళు వస్తే వస్తారు పోతే పోతారంటే సంఘంలో వస్తే వస్తారు పోతే పోతారు. నేను ఆడితే అప్పట్లో నిలిపోతాను. వృద్ధి కలగజేవాడు దేవుడు. వృద్ధి కలగ చేసుకోవడం మూల పేరుకుంటాడు. ఆయన ఇష్టం. మనం చేయాల్సింది మనం చెయ్యాలి. శాఖలుగా మనం చేయాలి. సంఘం ఎంతమందికి వచ్చిన కాదు. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. సంఘం పెంచుకోవాలని చూడకండి. మంచిది, డిజైన్ మంచిదే. సంఘం ఆత్మీయంగా ఎదుగుతుందనో చూసుకోండి. ఫస్ట్ అంటే అందుకనే ఎంత పుట్టి అలవర్చబడిన వారన్నా. ఎంత పుట్టే సరిపోదా. కరివేలోనే పుట్టానండి లేదా కొండపల్లిలోనే ఈ మందిలో ఇది కాదు. అలవాటు అవ్వాలా. ఏమలవాటు అవ్వాలా? యేసుప్రభు అలవాటు అవ్వాలా. యేసుప్రభు సేవ అలవాటు అవ్వాలా. యేసుప్రభు యొక్క పరిచర్య అలవాటు అవ్వాలా. యేసుప్రభు పరిశుద్ధత అలవాటు అవ్వాలా. యేసుప్రభు క్రియలు అలవాటు అవ్వాలా. యేసుప్రభు ప్రేమ అలవాటు అవ్వాలా. యేసుప్రభు నడవడ అలవాటు అవ్వాలా. యేసుప్రభు సమర్పణ అలవాటు అవ్వాలా. ఎంతవరకు సమర్పణ అంటే చివరి రక్త బిందు వరకు. ఇది అలవాటు అవ్వాలా. మనకు అలవాటు అవ్వాలా, సంఘానికి అలవాటు అవ్వాలి. అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది. దేవుడు దీని కొరకే నిన్ను కూడా ఏర్పాటు చేసుకునే అవసరం వచ్చాడు. మీరు లేరండి అప్పట్లో. దేవుడు ఉద్దేశం లేదు. నేను వాక్యం చెబుదామని కూడా రాదా. నాకు తెలియదు. అన్న బాగా వచ్చి ఎమ్మెల్యే చేస్తాడా వాళ్ళు ఈ భాష పెడతారా నాకు తెలియదు. చెప్పన్నారు. నేను వచ్చి చెప్పాను. దేవుడు మొత్తం ఏదో మాట్లాడుకుంటాడు ఆయన. ఆయన ఇచ్చాడు, మనం స్వీకరించాలా. పాపం ఒకటే మీలో ఉందని కాదు, చెప్పే నాలో కూడా ఉందరా బాబు. నువ్వు ఎంత గట్టిగా చెప్తే నాకు అంత గట్టిగా నాకు పని చేస్తుంది. మీకు కాదు, నాకు పని చేస్తుంది. నాకు అనిపిస్తుంది ఎంత గట్టిగా చెప్పేది నువ్వు ఏం చేస్తావు అనేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు లేదా కొట్టడం నేను అదే ఆలోచిస్తా. మన జీవితంలో దేవుడు మనం దర్శించి మన ధైర్యపరిచి ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముకి దర్శనం వచ్చి, అబ్రాహమా భయపడము, నేను నీ కేడము నీ బహుమానము అత్యధికం అవుతుంది. దేవుడు పని చేస్తే దేవుడు చేసుకుంటారు. దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్ష యుద్ధం చేస్తాడు. దేవుడు మన కార్యాలను సఫలపరిస్తే మనం నడవలసినట్టు ఆ యొక్క మార్గాన్ని ఆయన నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి దేవి సేవకురాలిగా మనకు అప్పగించిన బాధ్యత విషయంలో ఇర్మియా వలె, అబ్రాహాము వలె అనితిగా ముందుకు కొనసాగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. వర్తమానాన్ని బట్టి మంచి వందనాలు తెలియజేస్తున్నాం. వర్తమానం ఫలిం చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. వర్తమానం ప్రార్థనలో నడిపిన తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాం. న్యాయలే గారు ప్రార్థన నడిపిస్తారు. కార్యం చేయడం ప్రేమ స్వరూపులైన స్తుతులు నాయన మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీరు ఇచ్చినటువంటి మరి యొక్క మందిరంలో ప్రభు తండ్రి నన్ను ఏర్పాటు చేయబడిన యొక్క ఐక్య క్రైస్తవ సంఘ కాపుల సమైక్యకు నేను తండ్రిలోనైనా మేమందరము కూడా నాయన యొక్క సమావేశంలో కూడుకున్నట్టు మీరు కృపను బట్టి దేవా మీ స్తుతులనైనా మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. అదేవిధముగా ప్రభువ ఇవ్వనైనంత వరకు కూడా నేను పాటలలో తండ్రి ఆరాధనలో నేను మీరు మహిమ పొంది ఉన్నాను. అలాగే ప్రభువ ఇవ్వనైన సమయంలో చక్కటి వర్తమానము తండ్రి దైవజనులు ద్వారా ప్రభు మీరు మాట్లాడి ప్రభు మరి అబ్రహామునైనా ఆయనకు భయపడుతూ ఆయన ఉన్నప్పుడు తండ్రి మీరు అబ్రహాంతో మాట్లాడి ఉన్నాం. నిజమే ప్రభు అబ్రహామునైనా మీరు పిలిచిన పిలుపు అయినా ప్రభువ ఇవనైనా
మరి పిలుపుని బట్టి నాయన తను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నాయన 25 సంవత్సరముల కాలం అయినప్పటికీ కూడా తనకి నైనా సంతానము అయ్యా మరి కలుగలేదని ప్రభువా నిరుత్సాహం ఉంది. ప్రభా ఎంతోనైనా అయ్యా మరి యొక్క ఆశపడినప్పటికీ కూడా ప్రభా సంతానం విషయంలో తన సంతానం లేనాక ఆ లోటుని బట్టినైనా తను ప్రభా అయ్యా మరి యొక్క సమయంలో భయపడుతుండగా ప్రభా నీవు సెలవు ఇచ్చిన మాటను బట్టి ప్రభా దాన్ని భయపడకు మరి ప్రభా ఇదిగోనైనా మరి నీ లేఖనము నీవు మర్చిపోలేదు, వాగ్దానం చేసినదే ప్రభు నమ్మదగిన దేవుడు తండ్రి. అయినా మరి యొక్క అబ్రహాం గారి ప్రభా తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా అయా మరి లోతుకి ప్రభా జరిగినటువంటి నష్టాన్ని పోర్చడానికి అబ్రహాము తండ్రి వెనకడుగు వేయకుండా అబ్రహాంలో ప్రభు లోతు అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోయినా అబ్రహాం యొక్క మనసు ప్రభా లోతుతో ఉన్నది తండ్రి. ఇవనైనా లోతు కలిగిన నష్టాన్ని పోర్చడానికి అబ్రహాం కొరపడ్డాడు. అవును ప్రభు తండ్రి, ఇదిగో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు సంఘంలో కానీ ప్రభు అయా ఇదిగోనైనా అలాంటి వారిని ప్రభావ మేము గుర్తుపెట్టుకొని వారి నిమిత్తము కూడానైనా అయా ఆత్మీయ జీవితంలో బలపరచడానికి కూడా మీరు ఇచ్చిన మాకు సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన మేము ఎల్లప్పుడూ కూడా అయా మేము నాయన మీకు ఇష్టమైనటువంటి పాత్రగా మేము ఉండడానికి తండ్రి దాని విషయంలో దావిదిన అభియానుసరుడని మీరు ఏ విధంగా అయితే నేను తండ్రి నేను మీరు పలికి ఉన్నారు ప్రభా తండ్రి. అలాగే నేను మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా మీకు ఇష్టమైనటువంటి వారంగా మేము ఉండాలని అబ్రహాం ఎలాగైతే మీకు ఇష్టమైన కార్యం చేశాడో అయ్యా ఎరిమియా నాయన మీకు ఇష్టమైన కార్యం చేశాడో అలాగే నేను నా జీవితంలో కూడా ప్రభా మేము నాయన మీకు ఇష్టమైన కార్యం చేస్తూ అయ్యా మా యొక్క సంఘం మాకు అప్పగించినటువంటి వారిని మాకు ఇచ్చినటువంటి కుటుంబం కూడా ఆత్మీయ జీవితంలో నడిపించడం కూడా మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి సమయంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. దాన్ని విన్న మాటలను ప్రభా ఇదిగోనైనా నా హృదయంలోనైనా అయ్యా కదిలింపు కలుగ చేసి మేము ఇంకా ప్రభా దాన్ని ఆత్మీయంగా ఎదుగుడికినైనా మీ పరిశుద్ధ గ్రంథమును దినదినము కూడా ధ్యానించి నేను దానికి అనేకమైన ఆత్మీయ శివుడు తెలుసుకుని హృదయించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన దైవజనంలో జోసెఫ్ గారిని బట్టి ప్రభువా ఇదిగో నేను ఎక్కడైనా మరి యొక్క అయా మరి యొక్క సహవాసం పెట్టి వారు ఎంతో అయా ఇదిగో ప్రభావ దాన్ని ప్రయాసపడి అయా ఇదిగో తండ్రి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. మేము నేను స్థలంలోనైనా అయా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మేము నామం బట్టి నేను స్థలంలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. మేము వచ్చడంతోనే మాతో కూడా మీరు వచ్చి ఉన్నారని మేము విశ్వసించి ఉన్నాం. నేను దాసులు ప్రభువా వారు ఎంత ఆశించి ఉన్నారు ప్రభువా. వారు నైనా మరిగో దైవజనంలో స్థలంలోకి వస్తే దైవ సేవకుల స్థలంలోకి వచ్చి అయ్యా ఇదిగో తండ్రి వారు నేను ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే అయ్యా వారికి ఎంత మేలు కలుగుతుందని ఎంత ఆశీర్వాదం కలుగుతుందని వారు ఆశించారు. ఆ ఆశీర్వాదం అన్నీ కూడా వారికి వారి కుటుంబంలో వారి పరిచర్యకు నీ గ్రామంలో కూడా అయ్యా వారు ఆశించిన రీతిగా వారికి అనుగ్రహింపబడడం అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, దీవించండి. ఇదిగో మీ మహిమ కొరకు నేను మమ్మల్ని పిలుచుకొని ఉన్నాం. సంఘంలో దేవ సేవకులను మీరు అయా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దైవ సేవకులను కూడా దీవించండి ప్రభా. దినములున్నాయినా దినములై ఉన్నాయి ప్రభా, అపాయకరమైన దినములలో ఉన్నాం ప్రభా. ఈ విధముగా కూడుకునేటువంటి రోజులు ఇంకా రానున్న దినములలో వస్తాయో రావో కూడా నైనా పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి ప్రభా తండ్రి. ఈ విధముగా కూడుకున్నకు నేను ఇచ్చిన సమయం బట్టి మేము ఎక్కడ కూడుకుంటున్నా మీ మహిమ కొరకు మేము అందరం కూడా అయా మేము నిలబడేటప్పుడు నైనా ప్రబదాయిత్యమని తండ్రి ఆటంకములన్నీ కూడా